ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా యుద్ధంలోకి ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ చేరడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా మూకుమ్మడి దాడులకు దిగుతున్నాయి. మరోవైపు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇరాన్, ఇజ్రాయెల్, దుబాయ్తో పాటు పలు దేశాలపై అటాక్స్ చేస్తోంది. ఖమెనీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఇరాన్ దాడులను విస్తృతం చేసింది. దీంతో ఇరాన్పై దాడులు చేసేందుకు ఫ్రాన్స్తో పాటుగా బ్రిటన్, జర్మనీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికా కోసం తమ మిలిటరీ బేస్లను కూడా ఓపెన్ చేసింది బ్రిటన్. הרכב, כולם בסדר, אחד יצא, הנה הפיר. הנה מגיע עכשיו כל ההצלה. איזה שוק, איזה פחד. הלו, מה קורה? రైట్, చూస్తున్నాం బాక్సెస్లో కనబడుతోంది ఇజ్రాయెల్ టెల్ అవీవ్. ఇజ్రాయెల్లోని క్యాపిటల్ అయిన టెల్ అవీవ్పై కూడా ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. టెల్ అవీవ్పై ఏ రకంగా బాంబులు, మిజైల్స్తో విరుచుకుపడిందో చూస్తున్నాం. అక్కడ డెబ్రీ చూస్తే కనిపిస్తోంది. నగర వీధుల్లో కార్లు, అలాగే హై రైజ్ బిల్డింగ్స్పై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన పరిస్థితి. మరోవైపు ఇరాన్ దుబాయ్ ఎయిర్పోర్ట్పై దాడి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. మనం నిన్న ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. అటు బహ్రెయిన్ అవ్వచ్చు, ఇటు ఖతార్, అలాగే దుబాయ్ మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది ఇరాన్. మిజైల్స్తో విరుచుకుపడుతున్న సిచ్యువేషన్. నిన్నటి వరకు కూడా పర్యాటకులకి ఒక సేఫ్ హ్యావెన్గా, ఇన్వెస్ట్మెంట్స్కి కూడా సేఫ్ హ్యావెన్గా దుబాయ్ని చెబుతూ ఉంటారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు అనేది కనిపిస్తోంది. 7 స్టార్ హోటల్, మోస్ట్ పాపులర్ హోటల్ బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడులకు దిగింది ఇరాన్. మరోవైపు ఇటు ఇరాన్ టెహ్రాన్, ఇరాన్ క్యాపిటల్ అయిన టెహ్రాన్ నడి మధ్యలో బాంబుల వర్షం కురిపిస్తోంది అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దళాలు. దీంతో పాటుగా ప్రస్తుతం ఈ యుద్ధం ఒకవేళ ఇరాన్పై అమెరికా దాడి చేస్తే కనుక యుద్ధంలో మేము భాగస్వాములు కాము అంటూ బ్రిటన్ ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న విధంగానే బ్రిటన్ కూడా ప్రస్తుతం అమెరికాకు బాసటగా నిలుస్తోంది. ఫ్రాన్స్ అలాగే జర్మనీ కూడా దీంతో కలిశాయి. మొత్తానికి ఇటు బ్రిటన్తో పాటుగా ఫ్రాన్స్, జర్మనీ 3 దేశాలు కూడా అమెరికాకు మద్దతు తెలిపాయి. తమ ఎయిర్ బేసెస్ని అలాగే మిలిటరీ బేసెస్ని కూడా ఓపెన్ చేశాయి. సో ఈ యుద్ధం ఇంకా మరింత ఉధృతంగా జరుగుతుందా అనే విధంగా వెస్ట్ వర్సెస్ వెస్ట్ ఏషియా అన్నట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. ఈవెన్చువల్గా ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే దిశగా ప్రస్తుత దాడుల పర్వం కొనసాగుతోంది. మరోవైపు ప్రతీకారేచ్ఛతో ఇరాన్ రగిలిపోతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. అయితే ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిని ఖండించింది రష్యా అలాగే చైనా. అయితే వాళ్ళు హెచ్చరిస్తున్నప్పటికీ ఆ హెచ్చరికలను మేము పట్టించుకునే దశలో లేము, అది ప్రాధాన్యత కాదు అంటూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన దాంట్లో 3 అమెరికన్ సైనికులు దీంట్లో మృత్యువాత పడ్డారు. వాళ్ళ త్యాగాలు ఊరికే పోవు, ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన అంశం కూడా చూస్తున్నాం. మరోవైపు అనూహ్య ప్రకటన కూడా చేశారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు కొత్తగా ఏదైతే నాయకత్వం ఇరాన్లో వచ్చిందో, కొలువు తీరిందో, అది మా చర్చలకు అలాగే సానుకూల దిశగా చర్చలకు ఉంది. ఇది ఒక సానుకూల దృక్పథంతో పరిస్థితులు మారుతున్నాయంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అంశం కూడా ప్రస్తుతం ఒక కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. గల్ఫ్ ప్రాంతం అంతా కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా మిత్ర దేశాలు అమెరికా ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడులు చేస్తుంటే అమెరికా మిత్ర దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ 3 కూడా కలిసి ఈ యుద్ధంలో పాలు పంచుకోబోతున్నాయా అనే దిశగా జరుగుతున్న పరిణామాలు. అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ దాడులు చేస్తోంది. ఇరాన్పై అమెరికా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతోంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ హెడ్ క్వార్టర్స్ను అమెరికా నేలమట్టం చేసింది. పాము తల నరికేశామంటూ అమెరికా ప్రకటించింది. ప్రతీకారంతో గల్ఫ్ దేశాలతో దాడులకు దిగుతోంది ఇరాన్. ఇకనైనా ఈ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఏదైతే ఉందో అది ఇరాన్ ప్రజలతో మమేకమై ఇరాన్ అభివృద్ధికి తోడ్పడాలి,
ఇక రెజిమ్ని కాపాడటం కాదు, ఇరాన్ దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలి అంటూ కూడా ట్రంప్ ఒక సలహా ఇచ్చారు. మరోవైపు ఇదంతా కూడా మూడో ప్రపంచ యుద్ధం దిశగా పరిణామాలు వేగంగా మారుతున్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ఆ ఖండనను, ఆ హెచ్చరికలను తాము పట్టించుకునే స్థితిలో లేవంటూ ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇరాన్ని నిలువరించటం, అలాగే అణు సామర్థ్యం ఏదైతే న్యూక్లియర్ పవర్గా ఇరాన్ మారాలి అనుకున్న చిరకాల వాంఛ అమెరికా ఉనికికి ఏ రకంగా ప్రమాదకరమో ఆయన మొదటి నుంచి కూడా చెబుతూ వస్తున్న పరిస్థితి. అలాగే మిజైల్ టెక్నాలజీ కూడా ఇరాన్ చాలా బలీయంగా ఉంటుంది, దాన్ని దెబ్బతీసే వరకు కూడా ఈ దాడులు కొనసాగుతాయి అనేది కూడా ట్రంప్, ఇజ్రాయెల్ చెప్తున్న మాట. యుద్ధ వాతావరణంతో ప్రపంచవ్యాప్తంగా కూడా స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతున్నాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఈరోజు భారీ నష్టాలతో ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. న్యూఢిల్లీ నుంచి వెంకటేష్ సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్, చెప్పండి, హౌ న్యూఢిల్లీ ఈజ్ వాచింగ్ ఆల్ దిస్, ఎలా చూస్తోంది పరిణామాలను, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? రైట్, ఫోన్ లైన్లో అంతరాయం కనిపిస్తోంది. సో వీ విల్ ట్రై టు కనెక్ట్ విత్ ఆ కరెస్పాండెంట్ ఇన్ న్యూఢిల్లీ వెరీ సూన్. తనతో చర్చలకు ఇరాన్ కొత్త నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాను కూడా చర్చలకు సిద్ధంగా ఉన్నానని కూడా తెలిపారు. చాలా కీలక పరిణామంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయతుల్లా ఖమేనీ తర్వాత వచ్చే నాయకత్వం కూడా అదే రకంగా ఉంటుంది, యుద్ధానికి సై అంటుంది, కాలు దూవుతుంది అని అందరూ భావించారు. కానీ చర్చలకు సిద్ధంగా ఉంది, మేము కూడా సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ ఇప్పుడు ప్రకటించడం దీన్ని చాలా కీలక పరిణామంగా చూడాలి. అదే జరిగితే కనుక యుద్ధానికి త్వరలోనే ముగింపు ఉంటుంది అని భావించవచ్చు. కానీ అతను చెప్పినట్టుగా మరి ఐఆర్జీసీ ఆ విధంగా అక్కడ చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇరాన్ సైన్యం కంటే కూడా ఐఆర్జీసీ అనేది చాలా బలీయంగా ఉంటుంది, స్ట్రాటజికల్గా కూడా వాళ్ళు ముందుంటారు. ఏదైతే యుద్ధ రీతి ఉందో, ప్లాన్ ఏ రకంగా ఉంటుందో, మిజైల్ టెక్నాలజీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఐఆర్జీసీయే నిర్దేశిస్తుంది. అలీ రజానీ ఎవరైతే ఉన్నారో అతని కనుసన్నలోనే పూర్తిగా ఉంటుంది. ఏదైతే అసెంబ్లీ క్లెరిక్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అలీ రజానీ ఆయన నాయకత్వాన్ని బలపరిచారనే వార్త కూడా వినిపించింది. అలాగే అతని వారసుడిగా అతని రెండవ కుమారుడు ఆయతుల్లా ఖమేనీ రెండవ కుమారుడు మోస్తబాని ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ చర్చలకు ఎవరు సిద్ధంగా ఉన్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇరాన్ కొత్త నాయకత్వం చర్చలకు ప్రయత్నాలు చేస్తుందంటూ సంచలన ప్రకటన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, సో జరుగుతున్న పరిణామాలను ఏ రకంగా చూడాలి, న్యూఢిల్లీ ఎలా చూస్తోంది, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తతలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమీక్ష జరిపారు. రాత్రి ఆయన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి పరిణామాలు, దాని యొక్క ఇంపాక్ట్ ఇండియా పైన ఎలా ఉండబోతుంది అనే అంశాలను ప్రధానంగా చర్చించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కూడా ఆయన నిన్న రాత్రి మాట్లాడారు. అలాగే అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి రాజుతో కూడా ఆయన మాట్లాడారు. సో పూర్తిగా ఇరాన్ పై చేస్తున్నటువంటి ఈ యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని నెతన్యాహుకు ఆయన విజ్ఞప్తి చేశారు. సో పౌరుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు ఆయన ట్విట్టర్లో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే ఇరాన్ ప్రతీకారంగా భారీ ఎత్తున గల్ఫ్ దేశాలపైన దాడికి తెగబడుతున్నటువంటి నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో అనేక మంది భారతీయులు పనిచేస్తున్నారు. సో లక్షల సంఖ్యలో భారతీయులు గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్నారు. దుబాయ్, షార్జా, అబుదాబి ఇలాంటి అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. సో ఆ నేపథ్యంలో అరబ్ ఎమిరేట్స్ రాజుతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి అంశాలపైన చర్చలు జరిపారు. ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను, ప్రతీకార దాడులను ఖండించారు. సో విచ్చలవిడిగా ఇరాన్ అనేక గల్ఫ్ దేశాలపైన దాడి చేయడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రెండు దేశాల, ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడి మూడో రోజుకు చేరింది. సో మరికొన్ని రోజుల పాటు ఈ దాడి కొనసాగేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే ఇరాన్ కూడా చాలా ప్రతీకార దాడులు నిర్వహిస్తోంది. తమ లీడర్ ఖమేనీని చంపినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా ప్రతీకారం తీర్చుకుంటాం, ఆ అంశంలో ఎక్కడికి వెనక్కి తగ్గేటువంటి ప్రసక్తి లేదని చెప్తుంది. అలాగే ఇరాన్కు మద్దతుగా ఉన్నటువంటి హౌతీ, హిజ్బుల్లా ఉగ్రవాదులు కూడా భారీ ఎత్తున ఇజ్రాయెల్ పైన మిసైల్ అటాక్స్ మొదలుపెట్టారు. లెబనాన్ నుంచి వారందరూ కూడా కొద్దిసేపటి కిందట మిసైల్స్ లాంచ్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా లెబనాన్ కూడా
ఈ యుద్ధ రంగంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇజ్రాయెల్ కూడా లెబనాన్ పైన మిసైల్స్ అటాక్ చేస్తుంది. సో లెబనాన్ భూభాగాన్ని ఈ దాడులకు ఉపయోగించుకోవడాన్ని లెబనాన్ అధ్యక్షుడు తీవ్రంగా నిరసిస్తున్నటువంటి పరిస్థితి. సో రోజులు గడుస్తున్న కొద్దీ ఈ యుద్ధం యొక్క పరిధి విస్తరిస్తుంది. మొదటి రోజు ఫిబ్రవరి 28న అకస్మాత్తుగా ఇజ్రాయెల్ అమెరికా వెళ్ళి నేరుగా ఖమేనీ సమావేశం నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్స్ పైన భారీ ఎత్తున దాడి చేసి మొత్తం ఆయన మంత్రివర్గాన్ని అధికారులందరినీ కూడా హతమార్చినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత ఇరాన్ పూర్తిగా గల్ఫ్ దేశాలపైన దాడి చేసింది, సైనిక స్థావరాలపైన భారీ ఎత్తున దాడులు చేసింది. దాంతో గల్ఫ్లో ఉన్నటువంటి దాదాపు 6-7 దేశాలు కూడా ప్రభావాన్ని యుద్ధంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు లెబనాన్ కూడా మరోసారి యుద్ధ రంగంలోకి దించారు. సో మొత్తానికి రోజుకు యుద్ధంలో పాల్గొంటున్నటువంటి దేశాల సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా కంప్లీట్గా ఆయిల్ సప్లై చైన్ అంతా కూడా బ్రేక్ అయింది. అనేక చోట్ల ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో మళ్ళీ ఇండియా రష్యా నుంచి కొనాల్సినటువంటి పరిస్థితి పరిస్థితి ఏర్పడింది. అలాగే స్టాక్ మార్కెట్స్ పైన తీవ్ర ప్రభావం ఏర్పడి చాలా భారీ ఎత్తున స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా క్రాష్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో మొత్తానికి ఈ చమురు ఉత్పత్తి చేసేటువంటి దేశాల్లో నెలకొన్నటువంటి అనిశ్చితి యుద్ధ కారణంగా దీని ఇంపాక్ట్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. హరి. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.